పల్నాడు జిల్లా పిన్నెల్లిలో మందా సాల్మన్ కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. మందా సాల్మన్ హత్యను ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ విధమైన హత్యలు ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇది రెండు దళిత కుటుంబాల మధ్య జరిగిన హత్యగా తాను చూడటం లేదన్నారు. కేవలం రాజకీయ కక్షలో భాగంగా జరిగిన హత్యగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఇది 2 దశాబ్దాల తర్వాత జరిగిన మొదటి హత్య అని చెప్పారు. పిన్నెల్లిలో రాజకీయ గొడవలు, కొట్లాటలు, హత్యలు కొత్తేం కాదన్నారు. బాబాయ్ గారి స్టేట్మెంట్ కూడా మన బాబాయ్ గారి స్టేట్మెంట్ కూడా దాంట్లో కూడా నా అన్నకు జరిగింది, నా కుటుంబానికి జరిగింది. ఇలాంటి దుస్థితి నా కుటుంబంలో, నా గ్రామంలో ఇదే చివరిగా మారింది. మా రక్త సంబంధంలో మా చిన్నమ్మ కొడుకు, బాబాయ్ కొడుకు వాళ్ళు కూడా రాలేదు. ఏంటంటే నీ ఆధార్ కార్డు చూపించారు, ఐడెంటిటీ ఉంటే ఎంతోమంది చేశారు, కానీ 2 నెలలు వచ్చారు. నేను ఏమంటానంటే జరిగినటువంటి 2 నెలల్లో మనతో చర్చలు జరుగుతాయి. దాంట్లో కూడా మనోళ్ళు దాంట్లో చర్చలు జరిగితే వాళ్ళు అమ్మటే వచ్చేసారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఎక్కడన్నా దాడులు, ప్రతి దాడులు, హత్యలు, బాంబులు విసురుకోవడాలు ఎక్కడ జరిగినాయి అని అనుకుంటే రాయలసీమ అని గుర్తుకొస్తుంది. శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు 3 ప్రాంతాలుగా పిలువబడతాయి. ఉత్తరాంధ్ర అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉత్తరాంధ్ర. తూర్పుగోదావరి నుంచి మొదలుకుంటే నెల్లూరు వరకు కోస్తాంధ్ర. చిత్తూరు నుంచి మొదలుకుంటే కర్నూలు వరకు కడప, అనంతపూర్, రాయలసీమ. దాడులు, ప్రతి దాడుల సంస్కృతి ఎక్కడుండే? ఒకరినొకరు హత్యలు చేసుకునే సంస్కృతి ఎక్కడుండే? బాంబులు పేల్చుకున్న సంస్కృతి ఎక్కడుండే? రాయలసీమలో ఫ్రాక్షనిజం తగ్గుతున్నది, రాయలసీమలో ఫ్రాక్షనిజం తగ్గుతున్నది అని ఫ్రాక్షనిజం లాంటి మనస్తత్వం గురజాల అండ్ మాచర్ల నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఏదైనా సరే మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిది రాయలసీమే, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిది రాయలసీమే. వీళ్ళిద్దరూ అధికారం కోసం మాత్రమే రాజకీయ పోరాటం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ అధికారం కోసం మాత్రమే రాజకీయ పోరాటం చేస్తున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకోవట్లేదు, వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవట్లేదు, వాళ్ళిద్దరు ఒకరినొకరు చంపుకునే ప్రయత్నం చేస్తలేరు. కానీ రాయలసీమ నుంచి అధికార పక్షం, ప్రతిపక్షం ఉంటుంది. అక్కడ మాత్రం దాడులు, బాంబులు వేసుకునే సంస్కృతి తగ్గుతుంది. గురజాలలో, మాచర్లలో మాత్రం పెరుగుతుంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఎక్కడన్నా దాడులు, ప్రతి దాడులు,